హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకో, ఎవడి ఇల్లైనా కొల్లగొట్టి వెనక మేము ఉన్నాం, చూసుకుంటాం కదా అని కూటమి ప్రభుత్వం వెనకుండటంతో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు వాళ్ళ పార్టీ సభ్యులు. మేము గతంలో గుమ్మనూరు జయరాం గురించి మాట్లాడితే కొంతమంది వాళ్ళ అనుచరులు ఫోన్ చేసి మమ్మల్ని ధమ్కీలు ఇవ్వడం చేశారు. మేము భయపడిపోయి అసలు అప్పటి నుంచి వీడియోలు చేయడమే మానేసాం గుమ్మనూరు జయరాం గురించి. మరి ఎంత భయం వేసిందంటే 2 రోజులు అసలు మేము అన్నం కొడుతుందా భయపడి లోపల ఎక్కడో మంచం కింద దాక్కొని వాటర్ తాగుతూ పైపుతో బతికేసాం అనమాట. ఈ పొలిటీషియన్స్ అంటే మాకు చాలా భయం వేసింది, అంతగా బెదిరించారండి మమ్మల్ని. నెక్స్ట్ డే నేను వీడియో చేశాక ఈ గుమ్మనూరు జయరాం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి జగన్ని రాముడు, దేవుడు, కృష్ణుడు, జీసే సాయిబాబాతో అందరితో పోల్చి నాకు రాజకీయ పిచ్చు పెట్టిన మహానుభావుడని ఘోరంగా మాట్లాడిన వ్యక్తి, దేవుణ్ణి చేసి పూజలు చేసిన వ్యక్తి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి పైన విచ్చలవిడిగా వ్యాఖ్యలు వదిలే చేతకని దద్దమ్మ లాంటి వ్యక్తి. ఎందుకంటే ఒక మనిషికి ఉపకారం చేస్తే వాడు తిరిగి కాటేస్తున్నాడంటే వాడు పాము కన్నా డేంజరస్, వాడిని సాధ్యమైన దూరం పెడదాం అనేది మంచి పద్ధతి. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ గుమ్మనూరు జయరాం అనే వ్యక్తి ఎంత దారుణంగా ఉన్నాడంటే ఆ మట్టిని వదలట్లేదంట, ఇసుకను వదలట్లేదు, మధ్య సిండికేట్లను వదిలేసి ఎక్కడికైనా వెళ్ళి ఇష్టానుసారంగా దొరికినంత దోసుకో కాన్సెప్ట్ ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నాకు తెలియదు కాబట్టి నేను మీకు చెప్పట్లేదు. ఒక వ్యక్తి వారి ఇల్లుని తాకట్టు పెట్టారు సమ్ ఎక్స్ వ్యక్తి దగ్గర 34 లక్షలకు ఎంతో. ఆ ఇల్లు ఎంతకాలం అయితే ఈయన కడతాడో అంతకాలం దాన్ని అందుట్లో ఆయనే ఉండే విధంగా అగ్రిమెంట్స్ అన్ని రాసుకున్నారు. ఇందులో ఎస్ఐలు, సిఐలు, ఎస్పీలు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో తాకట్టు పెట్టిన ఇంటిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు. ఇంటి యజమాని దస్తగిరిపై విచక్షణ రహితంగా వాళ్ళ పిల్లలు, భార్య ముందే పిచ్చ కొట్టుడు కొట్టి పడేశారు. అయితే ఈ దాడికి కారణం ఎవరని చూస్తే టీడీపీ నాయకులు గుమ్మనూరు జయరాం తాలూకా వాళ్ళని వార్తలు వస్తూ ఉన్నాయంట. సో గుత్తిపట్నంలో వీరారెడ్డి కాలనీలో రెచ్చిపోయిన గుత్తి టీడీపీ నేత మార్కెట్ కమిటీ చైర్మన్ సూర్యప్రతాప్. ఈ సూర్యప్రతాప్ అనే వ్యక్తి గుమ్మనూరు జయరాంకి చాలా క్లోజ్ అని చెప్తూ ఉన్నారు. ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేసిన బాధితుడు దస్తగిరి. ఒకసారి ఆయన ఇంట్లోంచి ఆయన ఎలా లాగి కొడుతున్నారో ఒకసారి మీరు చూడండి ఆ వీడియో. చూశారు కదా, అలా ఇంటిని తాకట్టు పెట్టిన పాపానికి ఆ ఇంట్లో ఉండొచ్చని అగ్రిమెంట్లు రాసినా కూడా లాగి బయటేసి ఇంటిని స్వాధీనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే అర్థం చేసుకుని ఎంత దారుణంగా పరిస్థితి ఏర్పడిందో. అయితే ఎస్పీ జగదీష్ ఆదేశాలు టీడీపీ సూర్యప్రతాప్ సహా 20 మంది పైన కేసు నమోదు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీస్ వ్యవస్థలు కూడా ఇంత త్వరగా స్పందించాయని మాట్లాడుతున్నారు. ఎవరైతే తన ప్రాపర్టీని తాకట్టు పెట్టారో ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఒకసారి మీరు కూడా చూడండి.
నా పేరు దూదేకుల దస్తగిరి. నేను జడ్వీరాడి కాలనీలో నివాసం ఉంటున్నాను. నేను నా ఇంటిని పి సుబ్బయ్య అనే వ్యక్తి, బద్వేర్ అనే వ్యక్తికి 37.5 లక్షకు తాకట్టు కింద ఇల్లు తాకట్టు పెట్టాను. అది 3 సంవత్సరాల అగ్రిమెంట్ రాపిస్తాము. ఆ ఇంట్లోనే నేను ఉన్నట్లు కండిషన్తో అప్పేషల్ రవి, ఉప్పర వేణు అనే గుర్తుకు చెందిన వ్యక్తులు సిఐ వెంకటేశ్వర సార్ దగ్గరికి తీసుకుని వెళ్లి సిఐ సార్ సమక్షంలో పంచాయతీ చేపించారు. సిఐ సార్ చెప్పడంతోనే నేను కూడా రిటర్న్ అగ్రిమెంట్ రాపిస్తారన్న ఉద్దేశంతోనే ముందుగా వాళ్ళకి రిజిస్టర్ చేసి ఇచ్చాను. రిజిస్టర్ చేసిన తర్వాత నేను రిటర్న్ అగ్రిమెంట్ గా నా పేరు ఆ రోజు కూడా దాడి చేశారు. ఆ రోజు దాడి చేసిన తర్వాత నేను జిల్లా ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను. మళ్ళీ ఆయన ఎస్పీ నుంచి ఇక్కడికి ఫిర్యాదు రావడంతో నన్ను స్టేషన్ పిలిపించారు సిఐ గారు రాపిస్తా అని చెప్పి. మళ్ళీ ఈ రోజు రేపు అని చెప్పి రోజు గడుపుతూ వచ్చారు. మళ్ళీ నేను 2-3 సార్లు సిఐ గారు కూడా ఇదే విషయం కంప్లైంట్ చేశాను. ఇక్కడ సిఐ గారు నాకు ఎటువంటి న్యాయం చేయలేదు. వాళ్ళు దానిని ఆసరాగా తీసుకొని 3 నెలల తర్వాత వాళ్ళు పకడ్బందీగా మున్సిపల్ ట్యాక్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళు నా ఇంటిపై దాటడానికి 2-3 సార్లు ఆల్రెడీ నా మీదకి వచ్చారు. నేను వాళ్ళకి ఏమి స్పందించకపోవడంతో ఆయన గుత్తి పట్టణానికి చెందిన గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్తో ఆయనతో కలిసి ఒక ఒప్పందం మాట్లాడుకొని దస్తగిరిని ఇంటి నుంచి ఎలగొట్టి నాకు ఖాళీ చేయాలని చెప్పి ఆయన సంప్రదించి ఆయన అనుచరులు 22/7/2020 తారీఖున ఉదయం 10 గంటలకు నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లేని టైం చూసి నేను, నా పిల్లలు, మా అమ్మగారు ఉన్న టైంలో వచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత మా పిల్లలు ఇంట్లోకి వెళ్లి గడగలు పెట్టారు. కానీ గడలు దాన్ని బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించి 35 మంది దాకా వచ్చారు. పగల కొట్టడమే కాకుండా ఇంట్లో వస్తువులు దౌర్జన్యంగా బయటికి వేసి ధ్వంసం చేసి నన్ను వాళ్ళు తెచ్చుకున్న రాడ్లతో, ఈ పైపులతో నాపై దాడి చేసి దారుణంగా కాళ్ళ చేతులతో కొట్టి బయటికి గెంటేసి నన్ను చంపడానికి కూడా ప్రయత్నించారు. నేను చంపుతారని అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను. నాకు తలకు భయంకరమైన గాయం కూడా తగిలింది. నేను అక్కడ నుంచి డైరెక్ట్ జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేశాను. ఆయన విచారిస్తాను. అక్కడ నుంచి నేను అనంతపురం గవర్నమెంట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాను. 4 రోజులు అక్కడ ఉండి చికిత్స చేసుకుని తర్వాత డిఐజీ మేడం గారు కలిసి ఉన్న విషయం చెప్పాను. తర్వాత వచ్చేసి నాకు అక్కడ నా ధ్వంసం చేసిన వస్తువును స్వయంగా ఎస్ఐ సార్ వచ్చి 2 గంటలు మా ఇంటి దగ్గర ఉండి ఆ ఐచర్ వ్యాన్ కూడా వాళ్ళే తెచ్చి ఐచర్లో దౌర్జన్యంగా వాళ్ళే వచ్చిన మనుషులే దాంట్లో వేసి ఎక్కడి నుంచి వెళ్ళామని చెప్పి మా ఇంటి దగ్గర 5-6 రోజులు అక్కడే నిలబెట్టారు. 5-6 రోజులు ఈ విషయం అంతా ఎస్ఐ గారు కూడా 2 గంటలు ఉండి అవన్నీ చేస్తున్నప్పుడు ఏమి మా ఇంటి వాళ్ళ సభ్యులు అడుగుతున్నా కూడా ఆయన ఏమి స్పందించలేదు. అక్కడ నుంచి నేను కొంతమంది ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇచ్చి నేను ఈ విధంగా నేను కోపడ్డాను. నేను ఇప్పుడు మా భార్య బిడ్డలు అంతా రోడ్డును పడ్డారు. ఇల్లు లేక రోడ్డును పడ్డాం. ప్రెసెంట్ ఇంట్లో నా సెల్ ఫోన్ కూడా వీడియో తీస్తున్నా అని చెప్పేసి నాది ఒక 40,000 సెల్ కూడా పగలగొట్టారు. తర్వాత ఇంట్లో 2 తులాలు బంగారు ఉంది మా అమ్మది, అది పోయింది. ఆల్రెడీ ఒక 10,000 రూపాయలు అమౌంట్ ఉండే, అది కూడా వాళ్ళలో ఎవరు తీసుకున్నారో తెలియదు. ధ్వంసం చేయడం కాకుండా మా అమ్మవారి మీద కూడా చేసుకున్నారు వాళ్ళు. పిల్లలు పట్టుకుంటున్న కూడా పిల్లల్ని లాగేసి దౌర్జన్యం చేసి దారుణంగా నేను కొట్టడం జరిగింది. ఈ దాడి చేసిన వాళ్ళ పేర్లు గుత్తి మార్కెట్ చైర్మన్ సూర్య ప్రతాప్ నాకు ఫోన్ చేసి కూడా ఇల్లు ఖాళీ చేయమని చెప్పి వేధించాడు. నేను ఆయనకేం స్పందించడంతో తన అనుచరులైన గోవర్ధన్, ప్రకాష్, వచ్చేసి వెంకీ, శివ, వచ్చేసి పి సుబ్బయ్య, బూర్నాగుంట లక్ష్మీనారాయణ, బూర్నాగుంట గౌరీశంకర్, మల్లేనపల్లెకి చెందిన గోవిందు, వచ్చేసి షణ్ముఖ, వచ్చేసి ప్రకాష్ ఫీల్డ్ అసిస్టెంట్, ఇంకా వచ్చేసి ఇంకా కొంతమంది వ్యక్తులు ఈ కేసులో పూర్తిగా నేను 2వ తారీఖు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. నాకు ఇంకా నాకు పక్షంలో మా కుటుంబం కూడా ఆత్మహత్య చేయడానికి కూడా ఎక్కడికే ఉండడానికి తోచలేక మేము రోడ్డునే పడ్డాము. మీరు తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. నాకు ఇంకా ఇప్పటికి కూడా నాకు ప్రాణహాని ఉంది. నా ప్రాణహానికి ఏమైనా జరిగితే నా ప్రాణహానికి జరగడానికి కూడా నేను కొంచెం సందేహిస్తున్నాను. నా మీద అటాక్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. నా ప్రాణహానికి ఏమైనా జరిగినా దానికి స్వయంగా సూర్యప్రతాప్, పి సుబ్బయ్య వాళ్ళ అనుచరులే నా కారణం. నాకు ఎటువంటి సంఘటన జరిగినా వాళ్ళే దీనికి సాక్ష్యం. చూశారు కదా, క్లారిటీ ఉంది కదా. అతని ఆస్తిని తాకట్టు పెట్టిన మాట వాస్తవం, కానీ దానికి టైం తీసుకున్న మాట వాస్తవం. టైం కన్నా ముందే ఆయన్ని అందుట్లో వచ్చి తరిమేసి స్వాధీనం చేసుకోవాలంటూ వీళ్ళంతా ప్రయత్నిస్తున్న మాట వాస్తవం. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసిన మాట వాస్తవం. కాబట్టి ఈ న్యూస్ అంతా వాస్తవం. ఒక వ్యక్తిని కుటుంబ సభ్యుల ముందు విచక్షణ రహితంగా కొడతాం అనేది అంత పాశవికం. దీన్ని క్షమించ రాకూడదు అనేది నా ఒపీనియన్. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఇటువంటి బాధితులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతో మంది ఉండొచ్చు. వారంతా కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేదంటే కూటమి చేస్తున్నటువంటి దారుణాలు ప్రజలకు తెలియవు. రాబోయే రోజులు చాలా ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది. ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.